రహస్య ప్రేమికుడు పార్ట్ 13. అమర్ రమేష్కి కాల్ చేశాడు. ఏంటిరా, ఉదయం ఏదో చెప్పాలి అన్నావు, ఇప్పుడు ఫ్రీ అయ్యావా? అవునురా, చెప్పు. రేయ్ అమర్, నాకు ఒక సహాయం చేస్తావా? ఏం చేయాలి? నా మరదలు చాలా డల్గా మాట్లాడింది. ఏదో ముభావంగా ఉంది. తన మాటలను బట్టి నాకు అర్థమైంది. సరే రమేష్, నేను చూసుకుంటాను. సండే ఇంటికి వస్తుంది కదా, విషయం కనుక్కుంటాను. ఓకేరా, ఇంకేం లేవు, నేను త్వరలోనే వచ్చేస్తా, ఖచ్చితంగా కలుస్తాను అని రమేష్ కాల్ కట్ చేశాడు. పుష్ప వాళ్ళ పేరెంట్స్ టిఫిన్ చేస్తూ మాట్లాడుతున్నారు. కావ్య కూడా బెంగళూరు వచ్చేసిందంట కదా, నిన్న శ్రీలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళితే చెప్పారు. అవునమ్మా, కావ్య ఇక్కడే ఉంది, కానీ ఎక్కడ ఉందో తెలియలేదు. ఇంకా మీ అల్లుడు గారు తెలుసుకుంటున్నారు. సరే కానీ మీరింత సడన్గా వచ్చేసారేంటి? నేను అస్సలు అనుకోలేదమ్మా. నిన్ను చూడాలి అనిపించింది, వద్దాం అనుకుంటూనే ఉన్నాం. ఈలోపు నువ్వు కడుపుతో ఉన్నావు అనగానే త్వరగా వచ్చేసాం. మరి పొలం కోతకు వచ్చుంటుందిగా? అవును తల్లి, నిన్ను చూసి వస్తామని చెప్పి మన మల్లన్నని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వచ్చాం. సరే కానీ ఇంకేంటి పుష్ప? ఏముందమ్మా, అంతా మామూలే. ఇంతలో లహరి వచ్చింది. ఏంటి బుజ్జి తల్లి, అమ్మమ్మ తాతయ్య మనం పార్కుకు వెళదాం అనేసరికి తీసుకొని వెళ్ళారు. కావ్య ఆకాష్ దగ్గరకు వెళ్ళింది. ఏంటి కావ్య, ఇలా వచ్చావు? ఒకసారి మళ్ళీ వీడియో చూపించు అని మొబైల్ తీసుకుని జాగ్రత్తగా పరిశీలించింది. అందులో గగన్ బ్లాక్ కార్లో ఫాలో అవుతూ ముందున్న లారీకి సిగ్నల్ ఇస్తున్నాడు. లారీ డ్రైవర్ గగన్ చెప్పినట్టు తూచా తప్పకుండా అనుసరిస్తూ ఆకాష్ని గుద్దేసి స్పీడ్గా వెళ్ళిపోయాడు. కావ్య ఆకాష్తో అంది, మీ డాడీకి రాజకీయ పలుకుబడి ఉందిగా, వాడిని పట్టుకోవచ్చుగా అనగానే డాడీ ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఈరోజు వస్తారు, కొన్ని ఆధారాలు దొరికాయంట. సరే నాకు కాల్ చేయి అని మొబైల్ నంబర్ ఇచ్చి వెళ్ళిపోయింది. సిఐ రంజిత్ వచ్చాడు. హలో ఆకాష్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ సార్. సరే, మీ డాడీ నిన్న ఈవినింగ్ స్టేషన్కి వచ్చి కలిశారు. అప్పుడు అసలు విషయం తెలిసింది. ఐఎమ్ సారీ. నువ్వు కావ్యని ఏమీ చెయ్యలేదు అని. ఇట్స్ ఓకే సార్, త్వరలోనే అన్నీ తేలుస్తాం. మీట్ యు అగైన్ అని సిఐ వెళ్ళిపోయాడు. అమర్ కావ్యకి కాల్ చేసి, రెడీగా ఉండు చెల్లి, హాస్టల్ అడ్రస్ చెప్పు, నేను 1 అవర్లో వస్తాను. ఓకే అన్నయ్య. ఇంతలో లేక, ఏమండి, మీ చెల్లికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం, నీ ఇష్టం లేక. కావ్య మమ్మీ డాడీ వచ్చినట్టు తెలియనివ్వకండి, ఓకేనా? గోపాల్, రాధా, త్వరగా వెళ్ళి నా కూతుర్ని తీసుకురా అమర్. ఓకే పిన్ని, ఇప్పుడే వెళతాను. అమర్ బయలుదేరి వెళ్ళాడు. ఈలోపు కావ్యకి ఇష్టమైనవన్నీ రెడీ చేశారు. అమర్ హాస్టల్కి వెళ్ళి కావ్యని కారులో ఎక్కించుకుని ఇంటికి వచ్చాక లేక బయటకు వచ్చింది. కార్ సౌండ్ విని, కావ్య, మీ వదిన అని పరిచయం చేశాడు. హాయ్ వదిన, ఎలా ఉన్నారు? ఫైన్ కావ్య, లోపలికి రా అని నీకు ఒక సర్ప్రైజ్, కళ్ళు మూసుకో అనగానే, ఏంటి వదిన, కళ్ళు మూసుకోరా? ఓకే ఓకే. కళ్ళు తెరవగానే ఎదురుగా అమ్మా నాన్నని చూసి షాక్ అయింది. మీరేంటిక్కడ? కావ్య, అమర్ మీ పెద్దమ్మ కొడుకు. నీ చిన్నప్పుడే గొడవ జరిగి విడిపోయాం. 6 నెలల క్రితం మళ్ళీ ఒక రిసెప్షన్లో కలిశాం. అవునా? ఓకే, సరే రండి భోజనం చేద్దాం అని లంచ్ ఫినిష్ చేశారు. అందరూ బాల్కనీలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అమర్ కావ్య దగ్గరికి వచ్చి, చెల్లి, నీతో మాట్లాడాలి అన్నాడు. కొంచెం పర్సనల్. ఓకే అన్నయ్య. గార్డెన్లోకి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏంటన్నయ్య, రమేష్ నాకు కాల్ చేసి నువ్వెందుకో ముభావంగా ఉంటున్నావు అన్నాడు. ఎందుకురా చెల్లి,
ఆఫీస్ దగ్గర ప్రాబ్లం ఏమైనా ఉందా? కావ్య ఆలోచనలో పడింది ఏం చెప్పాలి అని. ఇంతలో రాబర్ట్ కాల్ చేశాడు. అమర్, ఎలా ఉన్నావు? బాగున్నారా? మీ చెల్లి వచ్చిందా? హా, వచ్చింది. ఓకే. రాబర్ట్, నీకొక ఇన్సిడెంట్ చెప్పనా? ఏంటి? మీ చెల్లి పేరు నా చెల్లి పేరు కావ్యానే. నిజమా? అవునురా. నీ చెల్లి ఫోటో పెట్టు చూద్దాం. ఓకేరా అని ఫోటో సెండ్ చేశాడు అమర్. రే, తనే కావ్య. వావ్. రాబర్ట్, ఎక్కడున్నావు? ఇంట్లో. రే రాబర్ట్, నేను పార్కుకు వస్తాను, నువ్వు కూడా రా అని కాల్ కట్ చేసి, కావ్య అర్జెంట్ వర్క్ ఉంది, నైట్ మాట్లాడతా అని వెళ్ళిపోయాడు. పుష్ప, కావ్య అడ్రస్ దొరికింది. అవునా అండి? నిజమా? అవును, అమర్ వాళ్ళ పిన్ని కూతురంట. ఓకే, నేను ఇప్పుడే వస్తా అని బయటకు వెళ్ళిపోయాడు రాబర్ట్. అమర్ వచ్చి పార్క్లో వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో రాబర్ట్ వచ్చాడు. హాయ్ రా, మనం అర్జెంటుగా సిఐ రంజిత్ని కలుద్దాం పద అన్నాడు రాబర్ట్. ఓకే, లెట్స్ గో. స్టేషన్కి వెళ్ళేసరికి రంజిత్ కేస్ పని మీద చాలా బిజీగా ఉన్నాడు. అయినా సరే వీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చోమన్నాడు. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి చెప్పండి. కావ్య అనగానే మనం ఆకాష్ని అపార్థం చేసుకున్నాం. అదేంటి సార్ అనగానే ఈ వీడియో చూడండి. వీడియో చూసి ఇతనెవరు? గగన్, కావ్య ఫ్రెండ్ లాస్య ఉంది కదా, అవును, తన బాయ్ ఫ్రెండ్. అంటే గగన్ ఇదంతా ఎందుకు చేశాడు? తనకి లాస్య ఉందిగా, మళ్ళీ ఇదేంటి? మనమే తేల్చాలి. ఓకే సార్, మేం కూడా హెల్ప్ చేస్తాం అని వెళ్ళిపోయారు. రాబర్ట్, మా ఇంటికి వెళదాం అన్నాడు అమర్. వద్దులేరా, ఇప్పుడు పుష్పని తీసుకుని వస్తా ఒకరోజు. నో, ఏమీ కాదు, పుష్పని కూడా ఇప్పుడే తీసుకువెళదాం అనేసరికి సరే పద అని మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళారు. అన్నయ్య, ఎలా ఉన్నారు? బాగున్నా చెల్లి. అర్జెంటుగా లహరిని తీసుకునిరా అన్నాడు రాబర్ట్. సరే అండి అని లహరిని తీసుకుని అమర్ ఇంటికి వెళ్ళారు. పుష్ప, కావ్య ఒకరిని ఒకరు చూసుకుని షాక్ అయ్యారు. నువ్వేంటిక్కడ అన్నట్టు. రాధ వచ్చి, పుష్ప ఎలా ఉన్నావు? బాగున్నా ఆంటీ. కావ్య, రాబర్ట్కి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. నిజమా? అవునే అంది పుష్ప. ఏంటే సంగతులు? సడన్గా ఆఫీస్లో జాయిన్ అయ్యావు, ఇంట్లో బోర్ కొట్టి వాట్ ఏ జోక్. సరే కానీ ఆకాష్ ఎలా ఉన్నాడు అనేసరికి కోపం వచ్చింది కావ్యకి. కావ్య, నీ విషయంలో జరిగింది మొత్తం తెలుసుకున్నాం అన్నాడు అమర్. అయోమయంగా చూస్తుంది. పిచ్చిపిల్ల, కంగారు పడకుండా మేం చెప్పేది విను. జరిగింది చెప్పాడు అమర్. నాకు తెలియకుండా ఇంత చేశారా మీరు? అవును, నువ్వు నా ఫ్రెండ్ మాత్రమే కాదు, చెల్లివి కూడా అన్నాడు రాబర్ట్. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు బాధపడకు, వాడికి బుద్ధి చెబుదాం. రమేష్ కాల్ చేసి విషయం ఏంటి అని అడిగాడు అమర్ని. నీ దగ్గర విషయం చెప్పకపోవడం తప్పే అవుతుంది అని జరిగింది మొత్తం చెప్పాడు. నా బంగారం ఇంత బాధ అనుభవిస్తోందా? అవును రమేష్, తన ప్రమేయం లేకుండానే అన్యాయం జరిగిందని వీడియో సెండ్ చేశాడు అమర్. ఓకేరా, నాకు తెలుసు అని కావ్యకు చెప్పకు. నేను వెంటనే ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరతా అన్నాడు. ఓకే. ఫోన్ పెట్టేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి రాధ అక్కడే ఉంది. పిన్ని, ఎప్పుడొచ్చావు? నువ్వు రమేష్కి చెప్పింది మొత్తం విన్నాను. నా కూతురు ఇంత బాధ అనుభవిస్తుంది, వాడిని బ్రతకనివ్వను, చంపేస్తా. పిన్ని, నువ్వు కామ్గా ఉండు, మేం చూసుకుంటాం. రాధ కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోతుంది. కావ్య అందరినీ అర్జెంటుగా రమ్మని చెప్తుంది. ఏంటి అని కంగారుగా వస్తారు. నేను హాస్టల్కి వెళుతున్నాను, నాకు పని ఉంది, నన్ను ఆపకండి ప్లీజ్.
అనేసరికి ఎవ్వరూ ఏమీ మాట్లాడలేక నిశ్శబ్దంగా ఉన్నారు. ఆంటీ, నేను వస్తా నీతో అంది లహరి. ఇప్పుడు కాదు, నేనే వచ్చి నిన్ను తీసుకెళ్తా అని వెళ్ళిపోయింది. తెల్లారేసరికి రమేష్ వచ్చాడు. అమర్, నేను కావ్యని కలవాలి ప్లీజ్. ఓకేరా పద అని తీసుకువెళ్ళాడు. హాయ్ కావ్య డార్లింగ్ అన్నాడు రమేష్. ఏంటి బావా ఇంత సడన్గా? నిన్ను చూడాలి అనిపించి వచ్చేసా. ఎలా ఉన్నావు బావా? ఇలా ఉన్నాను తెంగరదాన. ఎదురుగా నన్నుంచుకుని మళ్ళీ ప్రశ్నలేంటి? సరే పద, బయటికి వెళదాం. కావ్య, నిన్ను ఒకటి అడగాలే. ఏంటి బావా? నన్ను పెళ్లి చేసుకోవా ప్లీజ్? ఇక్కడి నుండి అసలు ఆట మొదలవుతుంది. కావ్య, మూవీకి వెళదామా? వద్దు బావా. అయితే నిన్ను ఒక కొత్త ప్లేస్కి తీసుకువెళ్తాను. ఎక్కడికి బావా? సస్పెన్స్, ప్లీజ్ చెప్పు బావా. అబ్బా బంగారం, నీకు నచ్చుతుంది, సైలెంట్గా ఉండు. కావ్య, కావ్య, ఏంటే అలిగావా? పో, నేను నీతో మాట్లాడను. రాక్షసి, మాట్లాడవే. ఇటు తిరిగి ముసిముసిగా నవ్వుకుంటుంది. రమేష్ మాట్లాడుతూనే ఉన్నాడు. సడన్గా వర్షం స్టార్ట్ అయింది. కావ్య, కార్ గ్లాస్ క్లోజ్ చేయవే. నో బావా. ఎందుకు? నాకు వర్షం అంటే ఇష్టం బావా. అవునా? హా, చలేస్తుంది, గాలి బాగా వస్తుంది. స్టీరింగ్ పట్టుకోబోయి కావ్య చేతిని పట్టుకుంటాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి రమేష్ని చూస్తుంది. ఇద్దరి కళ్ళు కలవడంతో కావ్యలో అలజడి మొదలవుతుంది. వణికే పెదవులపై చిటిక వేసి బుగ్గ మీద ముద్దు పెట్టాడు. బావా, ఏంటిది? నా బంగారాన్ని ముద్దు పెట్టుకున్నాను, తంతా నిన్ను అని తన చేతిని పైకెత్తిన కావ్య చేతిపై ముద్దు పెట్టుకున్నాడు. గట్టిగా ఆకాశం గర్జిస్తూ ఉరిమేసరికి రమేష్ని కౌగిలించుకుంది. రమేష్ కూడా అంతే గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. ఇద్దరిలో పరువం ఉప్పొంగుతుంది. కావ్య వణికే పెదవులను తన పెదవులతో బంధించి ఘాటుగా ముద్దు పెట్టాడు. బావా ప్లీజ్ వదులు అనేసరికి ఇంకా గట్టిగా పట్టుకుని వదలడం లేదు. కారు డోర్స్ లాక్ అవ్వడం, బయట చలి ఎక్కువగా ఉండడం, వర్షం బాగా కురుస్తుండడంతో కార్ స్టార్ట్ కూడా కావడం లేదు. బావా, నాకు ఆకలేస్తుంది. చాక్లెట్స్, బిస్కెట్స్ తప్ప ఏమీ లేవు కావ్య. ఇవి చాలు బావా. సూపర్ ప్లేస్ అన్నావేది? ఇదేనా? వర్షంలో తడుస్తూ వెళదామా? అమ్మో, జలుబు చేస్తుంది, వద్దు బావా. కావ్య, నువ్వు నా బంగారం కదా, ప్లీజ్ ప్లీజ్ అనేసరికి కార్ దిగి గొడుగు క్రింద నడుస్తూ వెళ్తున్నారు. ఎవ్వరూ లేరు. జోరున గాలివాన. కావ్య, ఈ క్షణం నువ్వు నాలో ఐక్యమైపోవా? బావా, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? చెప్పు. అది అంటూ ఉండగా ఒక్కసారిగా మెరుపు శబ్దానికి పెద్ద గాలి రావడంతో గొడుగు ఎగిరిపోయింది. రమేష్ని పట్టుకుంది. ఏంటి కావ్య? ఏం లేదు. సరే పద, ఇంకెప్పుడైనా వద్దాం అని కారులోకి వెళ్ళి కూర్చున్నారు. ఇద్దరిలో చలి పెరిగిపోయింది. కావ్య చలికి తట్టుకోలేకపోతుంది. రమేష్ కావ్యని దగ్గరికి తీసుకున్నాడు. ఇద్దరిలో ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కోరిక పెరిగిపోతుంది. కావ్య, రమేష్ ఒకరి కౌగిలిలో ఒకరు తెలియకుండా తన్మయత్వంలో అలా ఉండిపోయారు. అలాగే నిద్రలోకి జారుకున్నారు. మధ్యరాత్రిలో సడన్గా మెలకువ వచ్చేసరికి ఒకరిని ఒకరు చూసుకుని సిగ్గుతో తల దించుకొని ఉన్నారు. వర్షం కొంచెం తగ్గింది. కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళారు. కావ్య గగన్ని ఎలా అంతం చెయ్యాలి అనుకుంటుంది. తనకు జరిగిన అన్యాయం రమేష్కి చెబుతుందా? ఇంకా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.